ప్రపంచమంతా మన చేతుల్లోనే ఉంది. ఏ సందేహం వచ్చినా, ఏ సమాచారం కావాలన్నా టక్కున స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకోవడం దాదాపు అందరికీ అలవాటైంది. సరిగ్గా ఇదే పరిస్థితి రాజకీయ పార్టీలకు కలిసొచ్చింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీలు అనేక పద్ధతులను అనుసరిస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలను తెలియజేసేలా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి డిజిటల్ వేదికలనే ఎంచుకుంటున్నారు. అయితే దానికయ్యే ఖర్చు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఇది డిజిటల్ యుగం. ఇక్కడంతా స్క్రీన్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్తో ఏ పనైనా అయిపోతుంది. డిజిటల్ వేదిక ఇప్పుడు అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం కూడా. అందుకే పొలిటికల్ పార్టీలకు అదొక అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో డిజిటల్ ప్లాట్ఫామ్ సేవలు రాజకీయ నేతలకు ఆవశ్యకంగా మారాయి. ఒకప్పుడు ఎన్నికలొచ్చాయంటే గోడ మీద రాతలు, కరపత్రాలు, పోస్టర్లు, ఇంటింటి ప్రచారాలు, బహిరంగ సభలు, రోడ్ షోలు, టీవీ, పత్రికా ప్రకటనలు వంటివి ఎన్నికల ప్రచారంలో ఉండేవి. ఇప్పుడు వాటన్నింటినీ డిజిటల్ వేదికలే భారీగా భర్తీ చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు ప్రచారానికి అతిపెద్ద వేదికలుగా మారిపోయాయి. ఎక్కువ శ్రమ, ఖర్చు అవసరం లేకపోవటం, ప్రజలను సులభంగా చేరుకునే వీలుండడంతో పార్టీలన్నీ తమ ప్రచారం కోసం సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వాడుకుంటున్నాయి. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో వీటి జోరు మరింతగా పెరిగింది. ప్రస్తుతం డిజిటల్ మీడియా కూడా పార్టీల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసేంతగా ఎదిగింది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి డిజిటల్ వేదికల వాడకంతో గత దశాబ్ద కాలంగా మనిషి జీవితమే మారిపోయింది. ఈ మార్పును సాధారణ ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు అందిపుచ్చుకున్నాయి. తమ రాజకీయ ఎన్నికల ప్రచారానికి సామాజిక మాధ్యమాలను ప్రధాన వేదికగా చేసుకున్నాయి. సాంప్రదాయ ప్రచారం కంటే ఎక్కువగా డిజిటల్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా 2014 లోక్సభ ఎన్నికల నుంచి ప్రారంభమైన ఈ సంప్రదాయం ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకొచ్చేసరికి పతాక స్థాయికి చేరుకుందని చెప్పాలి. సామాజిక మాధ్యమాల్లో వివిధ రూపాల్లో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన రాజకీయ పార్టీలు ఎన్నికల తేదీలు దగ్గర పడే నాటికి ఈ డిజిటల్ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. 1, 2 అని కాకుండా దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు సామాజిక మాధ్యమాలు సార్వత్రిక ఎన్నికల్లో అతి పెద్ద ప్రచార ఆయుధాలుగా ఉన్నాయి. కొన్ని పార్టీలు ప్రతి సీట్కు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తూ ప్రచార సంబంధిత సమాచారాన్ని ఈ గ్రూపుల్లో విస్తృతంగా షేర్ చేస్తున్నాయి. దీనికోసం కోట్లలో ఖర్చు చేస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల మెటా, గూగుల్ 3 నెలల కాలానికి భారతదేశంలో రాజకీయ ప్రకటనల వ్యయం 102.7 కోట్ల రూపాయలుగా అంచనా వేసింది. ఇందులో అధికార భారతీయ జనతా పార్టీ ఆన్లైన్ ప్రకటనల కోసం ఏకంగా 37 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 5 నుండి మార్చి 3 మధ్య బీజేపీ పెట్టిన ఈ ఖర్చు ఆ పార్టీ ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ కంటే 300 రెట్లు ఎక్కువ. టెక్ దిగ్గజం గూగుల్ యాడ్స్ విడుదల చేసిన ఈ డేటా పలు పార్టీల డిజిటల్ ఖర్చులను బహిర్గతం చేసింది. ఒక విశ్లేషణ ప్రకారం కాంగ్రెస్ పార్టీ వివిధ యూనిట్ల ద్వారా ఆన్లైన్ కాంటెంట్ ప్రమోషన్పై ఖర్చు చేసింది కేవలం 12.2 లక్షలు మాత్రమేనని తెలుస్తోంది. ఇదే 3 నెలల కాలంలో గూగుల్, మెటా ప్లాట్ఫామ్లపై కాంగ్రెస్ మొత్తం ఆన్లైన్ యాడ్ ఖర్చులు రాహుల్ గాంధీ ఫేస్బుక్ పోస్టులను ప్రమోట్ చేయడానికి 5.7 లక్షలను కేటాయించినట్లు డేటా వెల్లడించింది. ఇక జనవరి 1 నుండి ఏప్రిల్ 10 వరకు గూగుల్లో ప్రకటనల కోసం వివిధ పార్టీలు చేసిన ఖర్చు మొత్తంలో మళ్లీ బీజేపీ పార్టీని అగ్రస్థానంలో నిలిచింది. అన్ని రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంస్థలు జనవరి 1 నుండి ఒక్క గూగుల్ వేదికపైనే 117 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు నివేదికలు వెల్లడించాయి. ఇందులో బీజేపీ పార్టీ 39 కోట్లు ఖర్చు చేసింది. అంటే అన్ని పార్టీలు చేసిన మొత్తం ఖర్చులో 1/3 వంతు ఒక్క బీజేపీనే ఖర్చు చేసింది. ఈ పార్టీ తరువాత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఎన్నికల కోసం 32.3 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయితే జనవరి 1 నుండి ఏప్రిల్ 10 మధ్య కాలంలో గూగుల్లో బీజేపీ పార్టీ మొత్తం 76,800 ప్రకటనలను ప్రసారం చేసింది. మోదీ ప్రభుత్వం ఇస్తున్న జన్ధన్ స్కీమ్ను ప్రమోట్ చేసే హిందీ భాష చిత్రం ప్రకటన కోసమే గరిష్ట మొత్తాన్ని ఖర్చు చేసినట్లు డేటా వెల్లడిస్తోంది. ఈ ప్రకటన ఫిబ్రవరి 10 నుండి మార్చి 29 వరకు 49 రోజుల పాటు ప్రదర్శించినందుకు గాను ఇంత మొత్తాన్ని ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అలాగే కేంద్రం ముద్రా రుణ పథకాన్ని ప్రమోట్ చేసే తమిళ భాష వీడియో ప్రకటన ఖర్చులు 2వ స్థానంలో నిలిచింది.
ఎన్నికలకు ముందు బీజేపీ తన ప్రతిష్టను మరింతగా పెంచుకోవటానికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల సంచలనం రేపిన పొలిటికల్ పార్టీల ఎలక్టోరల్ బాండ్లలో కూడా బీజేపీదే పైచేయిగా ఉంది. దేశంలో మరే ఇతర పార్టీలకి లేనన్ని ఎలక్టోరల్ బాండ్లు ఆ పార్టీకే ఉన్నాయి. బాండ్ల వ్యవహారం గోప్యంగా ఉంచాలని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో బీజేపీ పార్టీకి ఉన్న అత్యంత ఎక్కువ బాండ్ల అంశం వెలుగులోకొచ్చింది. ఇప్పుడు కూడా బీజేపీ గూగుల్ ప్రకటనల వ్యయంలో అగ్రస్థానంలో ఉంది. దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావటానికి ఎటువంటి మార్గాన్ని వదిలిపెట్టడం లేదు. ఒకవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఖాతాలను కేంద్ర పన్నుల శాఖ ఫ్రీజ్ చేస్తుంటే, మరోవైపు బీజేపీ ప్రకటనల కోసం భారీగా ఖర్చు చేసుకుంటోందని కొందరు విమర్శిస్తున్నారు. ఇక ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన అతి ముఖ్యమైన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 3,000 మంది యువత పాల్గొనగా వీరంతా బీజేపీ కార్యకర్తలు కాదు, స్వయం సేవకులు కూడా కాదు. వీళ్లు బీజేపీ పార్టీ సోషల్ మీడియా సైనికులు. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి అనేక సోషల్ మీడియా వేదికలపైన బీజేపీ, మోదీ గొప్పదనం గురించి చెప్పే సోషల్ మీడియా బ్యాచ్. ఇందులో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. వీళ్లు పార్టీకి ఎందుకు ఓటేయాలో చెబుతారు. ఆ పార్టీకి ఓటేయటానికి దాదాపు ఒప్పించేంతగా ప్రసంగాలు, పాటలు, మాటలు తదితర ఉపాయాలన్నీ ప్రయోగిస్తారు. నిజానికి ఇలాంటి డిజిటల్ వారియర్లే ఇప్పుడు పొలిటికల్ పార్టీల విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజకీయ పార్టీల అగ్రనాయకుల విధి విధానాలను ప్రజలు మెచ్చుకునే విధంగా ప్రజెంట్ చేయటమే వీరి పని. ఇక ఆయా నేతల, పార్టీల ర్యాలీలు, ఈవెంట్ల దగ్గర నుండి నిధుల సేకరణ కోసం మద్దతుదారులను సమీకరించడంలో ఈ సోషల్ మీడియా టీం సహాయం చేస్తుంది. ప్రజాభిప్రాయాన్ని రూపొందించి ప్రచారానికి ఒక శక్తివంతమైన సాధనంగా చేస్తుంది. ఇక కేంద్ర స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ సామాజిక మాధ్యమాల ఖర్చుల వ్యవహారం ఇలా ఉంటే, రాష్ట్రాల వారీగా చూస్తే 6 కోట్లతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 2024 జనవరి 1 నుంచి మార్చి 3వ తేదీ వరకు గూగుల్లో రాజకీయ ప్రకటనల ఆయా పార్టీలు 4.2 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో వైసీపీ పొలిటికల్ కన్సల్టెంట్ గా ఉన్న ఐపాక్ సంస్థ 2.5 కోట్లు ఖర్చు చేయగా, అధికార వైసీపీ 11 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. ఇక ఆశ్చర్యకరంగా అధికార పార్టీ కంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ 13 లక్షలు ఖర్చు పెట్టింది. అదే తెలంగాణ విషయానికొస్తే జనవరి 1 నుంచి మార్చి 3వ తేదీ వరకు గూగుల్లో రాజకీయ ప్రకటనల కోసం 2.6 కోట్లు ఖర్చు చేశారు. ఇక్కడ కూడా బీజేపీ అత్యధికంగా 1.1 కోట్లు ఖర్చు చేయగా, సిబిసి 50 లక్షలు ఖర్చు పెట్టింది. ఐపాక్ 60 లక్షలు చేశాయి. అయితే తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ప్రకటనల ఖర్చు తగ్గినట్లు తెలుస్తోంది.